Andariki namaste. This is Jyosna Chandrat wishing you all health and happiness. It is about overthinking today. We talk about overthinking. Overthinking ante enti over ane maatalone ati ane శబ్దం మనకి వినిపిస్తుంది. ఎక్కువ చాలా ఎక్కువగా ఉంటే దాన్ని ఓవర్ అంటారు. ఎవరన్నా ఎక్కువ మాట్లాడుతుంటే అతిగా మాట్లాడుతున్నారు అంటారు. ఎవరైనా ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటే కావాలని ఎక్కువగా హెల్ప్ చేస్తుంటే ఓవర్ యాక్షన్ అంటాము. సో ఇట్లాగా ఈ ఓవర్ అనే పదంలో ఒక రకంగా చూస్తే కాస్త నెగటివిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? న్యాచురల్గా అతిగా ఆలోచించడము, ఎక్కువ ఆలోచించడము, ఒకే విషయం గురించి ఆలోచించడము, ఎక్కువసేపు ఆలోచించడము, థింకింగ్ టూ లాంగ్, టూ డీప్. మరి ఇది మంచి పద్ధతేనా? డెఫినెట్లీ నో. మరి ఈ ఓవర్ థింకింగ్ అనేది ఏంటి? ఎట్లాంటి పరిస్థితుల్లో ఎక్కువగా ఆలోచిస్తాము? ఎట్లాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి? ఈ ఓవర్ థింకింగ్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓవర్ థింకింగ్ అంటే రిపీటెడ్గా ఆలోచించడము, ఒకే విషయం గురించి ఆలోచించడము, ఎక్కువసేపు దాని గురించి ఆలోచించడము. దీన్ని రుమినేషన్ అని కూడా అంటాము. రిపీటెడ్ థింకింగ్ అన్నమాట. ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించడము. సో మన మైండ్ ఎట్లా ఉంటుంది? మైండ్లోంచే వస్తాయి అన్ని థాట్స్ కూడా, అన్ని ఆలోచనలు మైండ్లోంచే వస్తాయి. మరి ఈ మైండ్ ఎట్లా ఆలోచిస్తుంది? ఒక రేసు గుర్రంలాగా ఆలోచిస్తుంది. ఒక గుర్రం ఒక రేసులో ఎంత ఫాస్ట్ పరిగెత్తుతుందో మన మైండ్లో ఆలోచనలన్నీ కూడా అంతే ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. మరి అది మంచి పద్ధతేనా? కాదని మనందరికీ తెలుసు. కానీ దాన్ని మనం అవాయిడ్ చేయలేకపోతున్నాం. అసలు ముఖ్యంగా చూసుకుంటే ఇట్లాగ ఓవర్ థింకింగ్ చేయడానికి గల కారణాలు ఏంటి అని కనుక మనం చూసుకుంటే, మెయిన్ ఏంటంటే స్ట్రెస్గా ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచిస్తాము. ఎక్కువ ఆలోచించినప్పుడు స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ వచ్చినప్పుడు ఎక్కువ ఆలోచిస్తాము. ఈ రెండు కూడా ఒకదానికొకటి లింక్ చేయబడినట్టుగా ఉంటాయి. అండ్ దెన్ వీ ఫీల్ వెరీ రెస్ట్లెస్గా, ఏదో బాధగా, మనకి తెలియని ఫీలింగ్ ఒకటి ఉంటుంది. దాంతో ఎక్కువ ఆలోచనలు వస్తాయి, ఎక్కువ డీప్గా ఆలోచిస్తాము, ఎక్కువసేపు ఆలోచిస్తాము. ఇదంతా కూడా మళ్ళీ మనకి స్ట్రెస్ని పెంచే రకంగా ఉంటుంది. అండ్ దెన్ మెంటల్గా వీక్గా ఉన్నప్పుడు, మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఈ ఓవర్ థింకింగ్ అనేది వస్తుంది. సో ఇట్లాంటి కారణాలు ఉండడం వలన మనకి డిసడ్వాంటేజెస్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ డిసడ్వాంటేజ్, నష్టాలు ఏంటి అని చూసుకుని తర్వాత మళ్ళీ దీన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి అనే విషయాన్ని డిస్కస్ చేద్దాము. సో వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? ద ఫస్ట్ వన్ ఈజ్ ఇంక్రీజెస్ స్ట్రెస్. మనము స్ట్రెస్డ్గా ఉన్నప్పుడే, రెస్ట్లెస్గా ఉన్నప్పుడే ఓవర్ థింకింగ్ వస్తుంది. మళ్ళీ ఈ ఓవర్ థింకింగ్ వలన స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇట్ ఇంక్రీజెస్ స్ట్రెస్ అండ్ దెన్ ఇట్ డిక్రీజెస్ క్రియేటివిటీ. రెండో పాయింట్ ఏంటంటే మనలో క్రియేటివిటీని తగ్గించేస్తూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఇంక్రీజెస్ స్ట్రెస్, సెకండ్ పాయింట్ డిక్రీజెస్ క్రియేటివిటీ. మనలో ఎట్లాంటి ఉత్సాహము, ఇంట్రెస్ట్ లేకుండా మనలో ఉండే క్రియేటివిటీ, సృజనాత్మకత మొత్తము కూడా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ దెన్ ద థర్డ్ వన్ ఈజ్ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ ప్రాపర్ డెసిషన్స్. మనం మంచి డెసిషన్స్ తీసుకోలేము. ఏదో ఒకటి ఉంటుంది, ఒక విషయం ఉంటుంది, డిస్కస్ చేస్తాము, కరెక్ట్ డెసిషన్ని మనం తీసుకోలేము. సో ద ఫోర్త్ పాయింట్ ఈజ్ న్యాచురల్లీ కరెక్ట్ డెసిషన్ తీసుకోలేనప్పుడు వీ కాంట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనకి అందకుండా ఉంటుంది. సో ఇట్ ఎఫెక్ట్స్ అవర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. ఫిఫ్త్ పాయింట్ ఏంటి? మనం ఇట్లా అన్ని కారణాలతోటి ఇట్లా ఉండడం వలన మనం ఫిజికల్గా అనారోగ్యంగా పాలవుతాము, మెంటల్గా కూడా అనారోగ్య పాలవుతాము. శారీరక సమస్యలు వస్తాయి, మానసిక సమస్యలు వస్తాయి. వీటన్నిటితోటి పాటు సిక్స్త్ పాయింట్ ఏంటంటే వీ బికమ్ వెరీ ఇన్యాక్టివ్. మనలో చురుకుదనం ఉండదు, ఉత్సాహం ఉండదు, ఉల్లాసం ఉండదు, ఉత్తేజం ఉండదు. ఏమీ లేకుండా చాలా డల్గా, ఇన్యాక్టివ్గా ఉంటాము. ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఈ ఓవర్ థింకింగ్ని మన దగ్గర అస్సలు ఉంచుకోకూడదు. దీన్ని ఎంత వీలైతే అంత తొందరగా బయటికి పంపించేసేయాలి. సో విల్ టాక్ అబౌట్ how to control this overthinking. What are the steps to be taken to avoid this overthinking? మనం ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, ఒక వెహికల్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, బండి అదుపు తప్పడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? డెఫినెట్గా బ్రేక్స్ అప్లై చేస్తాము, కేర్ఫుల్గా ఉంటాము. ఈ ఓవర్ థింకింగ్ కూడా అంతే.
ఒక ఫాస్ట్గా వెళ్ళే వెహికల్ లాంటిది. మన ఎమోషన్స్, మన థింకింగ్ ప్రాసెస్, ఈ ఓవర్ థింకింగ్ అనేది మనం కనుక కంట్రోల్ చేసుకోలేకపోతే మనకి కూడా యాక్సిడెంట్ అవుతుంది. అంటే మనసుకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఇతరులతోటి ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ఇతరులతోటి కొట్లాటలు, క్వారల్స్, ఫైటింగ్ కావచ్చు, మనతోటి ఉండే రిలేషన్స్ అన్నీ కూడా వీక్ అయిపోవడం కావచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఓవర్ థింకింగ్ వలన. సో వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ వెహికల్, దట్ ఈజ్ అవర్ మైండ్. వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ మైండ్, అవర్ ఓవర్ థింకింగ్. సో ఎట్లాగ దీన్ని మనము కంట్రోల్ చేసుకుంటాము అనేది చూద్దాం ఇప్పుడు. సో ద ఫస్ట్ వన్ ఈజ్ చేంజ్ అవర్ బిలీఫ్స్. మన మనసులో కొన్ని బిలీఫ్స్ ఉండిపోయినాయి, బిలీఫ్ సిస్టమ్ ఉండిపోయింది. అవి ఏంటి? నేను పొద్దున్న లేవలేను. 5 o'clock లేచి యోగా చేయాలంటే చాలా ఇష్టము, చాలా మంచిదని తెలుసు. కానీ 5 o'clock లేవడం అనేది నా వల్ల కాని పది. ఐ కాంట్ వేకప్ ఎట్ 5 o'clock అనుకోవడము. నాకు ఈ జాబ్ రాలేదు, నాకు జాబ్ రాదు, నాకు అంత ఆలోచించే శక్తి లేదు, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ చేసే శక్తి లేదు, ఇట్లాగా ఆలోచించడము. నాకు పర్టికులర్గా ఒక డిష్ చేయడం రాదు, నాకు వంట చేయడం రాదు, నాకు పిల్లలకి చెప్పడం రాదు, నాకు మ్యాథ్స్ చాలా డిఫికల్టు, కెమిస్ట్రీ అనేది ఒక భయంకరమైన కళ లాంటిది. ఇట్లాంటివన్నీ కూడా మనము మనసులో కొన్ని బిలీఫ్స్ పెట్టేసుకుంటాము. ఈ బిలీఫ్స్ చేంజ్ అయితే కానీ మనము ఈ ఓవర్ థింకింగ్ నుంచి తప్పించుకోలేము. ఇట్లా ఒకే విషయం గురించి మనము ఆలోచించి దాన్ని ఓవర్ థింకింగ్లోకి తీసుకొచ్చేసి ఆ ఓవర్ థింకింగ్ అనేది మన మనసులో ప్రింట్ అయిపోయి ఒక బిలీఫ్ సిస్టమ్ లాగా మారిపోతుంది. మరి అట్లాంటి బిలీఫ్ సిస్టమ్ మనలో పాతుకుపోయినప్పుడు మనం ఏం చేయాలి? ఈ బిలీఫ్ సిస్టమ్ని తీసేసేయాలి. అంటే ఇది వరకు మనం అనుకుంటున్న మాటలన్నీ కూడా తీసేసేయాలి. నేను ఈ పని చెయ్యలేను, ఆ థాట్ మనసులోకి రాగానే మనం ఎట్లా రీప్లేస్ చేయాలి? నేను ఎందుకు చేయలేను, ఎట్లా చేస్తే ఈజీగా ఉంటుంది అనే విషయం ఆలోచించాలి. నాకు మ్యాథ్స్ అంటే చాలా కష్టము, నేను మ్యాథ్స్ చెయ్యలేను, ఐఎమ్ వెరీ పూర్ ఎట్ మ్యాథ్స్. నేను ఎందుకు పూరు? నేను వాళ్ళ హెల్ప్ తీసుకుంటా, వీళ్ళ హెల్ప్ తీసుకుంటా, టీచర్ని అడుగుతాను. ఇట్లాంటి బిలీఫ్ సిస్టమ్ని పెట్టుకోవాలి. నాకు వంట చేయడం రాదు, ఎవరు నన్ను మెచ్చుకోవట్లేదు, ఎందుకు రాదు? ఇంకొక రకంగా ట్రై చేద్దాము, ఇంకొక స్పైసెస్ వేద్దాము, ఇంకొక రకంగా ట్రై చేద్దాము, ఇంకొన్ని వెజిటబుల్స్ యాడ్ చేద్దాము, కొద్దిగా సాల్ట్ వేద్దాము, రకరకాలుగా డిఫరెంట్గా మనము ట్రై చేయొచ్చు. ఇట్లాగా ప్రతిదీ కూడా మనము మన ఒక పాజిటివ్ స్టేట్మెంట్ తోటి రీప్లేస్ చేసుకోవాలి. మన బిలీఫ్ సిస్టమ్ని, ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్ని, మన ఓవర్ థింకింగ్ని పాజిటివిటీ తోటి రీప్లేస్ కనుక చేసుకుంటే మనము సక్సెస్ అవుతాము. ఓవర్ థింకింగ్ అనే దాన్ని దూరంగా పెట్టేస్తాము. ద సెకండ్ వన్ ఈజ్ డోంట్ థింక్ అబౌట్ పాస్ట్. పాస్ట్ గురించి ఆలోచించకూడదు. పాస్ట్ గురించి ఆలోచిస్తే ఏమవుతుంది? మన ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఎందుకు ఆలోచించాలి పాస్ట్ గురించి? ఇట్ ఈజ్ నాట్ గుడ్ కదా. ఈ పాస్ట్ గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే మనము ఎక్కువ భారంగా ఫీల్ అయిపోతూ ఉంటాం, మనసంతా భారంగా అయిపోతుంది, బాధగా ఉంటుంది, దీంతో ఓవర్ థింకింగ్ వస్తుంది, ఆ ఓవర్ థింకింగ్ తోటి స్ట్రెస్ వస్తుంది, రకరకాలుగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ పాస్ట్ని దూరం పెట్టేసేయాలి. ఒక బిందెతోటి కానీ ఒక బకెట్ తోటి కానీ నీళ్లు మనం పట్టుకు వస్తుంటే, లేకపోతే మార్కెట్కి వెళ్ళి ఒక 5 kgs వెయిట్ ఉండే వెజిటబుల్స్ మనం తీసుకొస్తుంటే ఎప్పుడెప్పుడు ఇంట్లో వస్తామా, ఎప్పుడెప్పుడు దీన్ని బరువుని దించేసుకుంటామా, పక్కన పెడతామా మన చేతిలో ఉండే బరువు అనుకుంటూ ఉంటాము. అట్లా పెట్టగానే ఎంతో రిలీఫ్ వస్తుంది. మన మనసు ఇంత ఓవర్ థింకింగ్ చేస్తూ ఇంత స్ట్రెస్డ్గా ఫీల్ అయినప్పుడు మనము దాన్ని ఎంతకాలం భరిస్తాము? చేతిలో ఉండే వెయిట్ ఒక 5 minutesలో కింద పెడతాము, లేకపోతే ½ an hour కింద పెడతాము. కానీ మనసులో ఉండే వెయిట్ని ఎట్లా బయట పెట్టగలుగుతున్నామా, బయట పారేయగలుగుతున్నామా, కింద పెట్టగలుగుతున్నామా? లేదు. ఇయర్స్ టుగెదర్ వీఆర్ టేకింగ్ ఇట్ టుగెదర్. మనం కొంతకాలం నుంచి, కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన అంశాలు కూడా గుర్తుపెట్టుకుని ఆ భారాన్ని మనం మనసులో నింపేసుకుని ఓవర్ థింకింగ్ చేసి చాలా డిస్టర్బ్ అయిపోతున్నాము. మరి మనకి లైట్గా ఉండే ఫీలింగ్ ఎట్లా రావాలి, మన మనసు తేలిగ్గా ఎప్పుడు కావాలి, ఇట్లాంటివన్నీ కూడా మనము బయట పెట్టేసేయాలి. ఈ భారాన్ని దించేసేయాలి, మనసులో ఉండే భారాన్ని దించేసేయాలి. ఓవర్ థింకింగ్ అని మనకి అనిపించగానే మనం ఏదో ఒక మంచి పని చేయాలి. వీ కెన్ టాక్ నైస్లీ టు అదర్స్. మనకి తెలుస్తుంది ఎక్కువ ఆలోచిస్తున్నాననే మనకి కాన్షియస్నెస్ వస్తుంది. అప్పుడు వేరే వాళ్ళతోటి మాట్లాడడము, లేకపోతే ఒకళ్ళకి హెల్ప్ చేయడము, చాలా ప్లీజింగ్గా మారిపోవడము, ఇట్లాంటివన్నీ చేయడం వలన ఈ పాస్ట్ నుంచి మనం తప్పించుకోవచ్చు, ఓవర్ థింకింగ్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ద థర్డ్ వన్ ఈజ్ ఫోకస్ ఆన్ ద ప్రజెంట్. పాస్ట్ గురించి ఆలోచించకపోతే న్యాచురల్గా వీ ఫోకస్ ఆన్ ద ప్రజెంట్. ప్రజెంట్ గురించి ఆలోచించినప్పుడు మనం ఏం చేయాలి?
మనకి ఓవర్ థింకింగ్ రాగానే ఐ డోంట్ వాంట్ దీస్ థాట్స్, ఈ థాట్స్ నాకు మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నాను, నాకు ఈ థాట్ వద్దు, నేను దీని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకోవాలి. ఈ ఆలోచనని దూరంగా ఎట్లా పెడతాము? ఒక ఇన్సిడెంట్ తీసుకుందాము. పాస్ట్లో ఎప్పుడో 2 years 3 years క్రితం జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తున్నాం మనం. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? బాధగా అనిపిస్తుంది. ఇంకా ఆలోచిస్తే ఇంకా బాధగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దూరంగా ఉండే ఒక వస్తువుని చూడాలి. దూరంగా ఉండే వస్తువు ఆబ్జెక్ట్ మనకి ఎట్లా కనిపిస్తుంది? చిన్నదిగా కనిపిస్తుంది. అట్లాగే పాస్ట్లో ఎప్పుడో జరిగిన ఈవెంట్ని మనం ఇంత పెద్ద భూతంలాగా చేసుకుని ఎందుకు చూస్తున్నాము? దాన్ని కూడా చిన్నగా చూద్దాము. మనకి దూరంలో ఉండే ఆబ్జెక్ట్ తోటి ఆ పాస్ట్ ఈవెంట్ని కంపేర్ చేసుకుందాము, పాస్ట్ ఎక్స్పీరియన్స్ని కంపేర్ చేసుకుందాము, అదొక చిన్న దానిలాగా చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉండే వస్తువు ఎట్లా కనిపిస్తుంది? పెద్దదిగా కనిపిస్తుంది. అంటే మన ప్రజెంట్ ఎప్పుడు కూడా చాలా పెద్దదిగా విశాలంగా ఉంటుంది, పాస్ట్ ఎప్పుడు కూడా చాలా చిన్నదిగా ఉంటుంది అనే అభిప్రాయాన్ని మనము మనసులో పెట్టేసుకోవాలి. సో ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే దూరంగా ఉండే వస్తువు మనకి ఎట్లా చిన్నదిగా కనిపిస్తుందో, పాస్ట్లో ఎప్పుడో జరిగిన ఈవెంట్ కూడా అది అనవసరము అనే ఫీలింగ్ మనకి రావాలి. దగ్గరగా ఉండే ఆబ్జెక్టు పెద్దగా ఎంత చక్కగా ఎంత అందంగా కనిపిస్తుందో అట్లాగే మన ప్రజెంట్ ఆలోచన, మన ప్రజెంట్ థాట్ కూడా చాలా మంచిగా ఉంది, చాలా బెస్ట్గా ఉంది, నేను ఈ దగ్గర ఆబ్జెక్ట్ అందమైన ఆబ్జెక్ట్ తోటి అసోసియేట్ అయి ఉంటాను అనుకోవాలి. దూరంగా ఉండే ఆబ్జెక్ట్ తోటి డిసోసియేట్ కావాలి, పాస్ట్ ఈవెంట్స్ తోటి డిసోసియేట్ కావాలి, దగ్గరగా ఉండే ఆబ్జెక్ట్ తోటి అసోసియేట్ కావాలి, ప్రజెంట్ తోటి అసోసియేట్ కావాలి. అట్లాగా మన ప్రజెంట్ మీద మనము ఫోకస్ చేయాలి. అండ్ దెన్ ద 4th one ఈజ్ ఐడెంటిఫై యువర్ ఫియర్స్ అండ్ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్. మీకు ఏ ప్రాబ్లం ఉంది? ఒక ప్రాబ్లం వల్లనే, లేకపోతే ఒక భయం వల్లనే, ఒక ఆందోళన వలననే ఈ ఓవర్ థింకింగ్ అనేది వస్తుంది. అది ఏంటి అని మనం ఐడెంటిఫై చేయగలగాలి. అది ఐడెంటిఫై చేయగానే మన ఫీలింగ్ ఎట్లా ఉండాలి? ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్, నేను దీని నుంచి దూరం వెళ్ళిపోవాలనుకోవాలి. మరి ఎట్లా దూరం వెళ్తాము? మన భయం గురించి, మన ఆందోళన గురించి, మన సమస్య గురించి మన ఫ్రెండ్ తోటి చెప్పుకోవాలి, ఇంట్లో మెంబర్స్ తోటి చెప్పుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్గా ఉండే వాళ్ళతో చెప్పుకోవాలి, ఎల్డర్స్తో చెప్పుకోవాలి, వాళ్ళ సలహా తీసుకోవాలి. ఇట్లాగా మన భయాన్ని మనము ఇంకొకళ్ళతోటి షేర్ చేస్తే వాళ్ళు ఏదో ఒక మంచి ఆలోచన చెప్తారు, మన సమస్యకి పరిష్కారం చెప్తారు, ఈ ఆందోళన నుంచి ఎట్లా బయటపడాలి అని చెప్తారు. ఆ రకంగా మనము ఈ ఓవర్ థింకింగ్ అనే దాన్ని దూరం పెట్టేసేయచ్చు. ఎప్పుడైనా కూడా మనము ఒక నిర్ణయం తీసుకుంటున్నాము, ఒక దానికి లోబడి ఉన్నాము, భయపడుతున్నాము, భారంగా ఫీల్ అవుతున్నాము అంటే మనము ఒక పేపర్ మీద రాయడం అలవాటు చేసుకోవాలి. ఏదే విషయమైనా కూడా మనం పేపర్ మీద రాసేటప్పుడు దాని గురించి ఇంకొద్దిగా డీప్గా ఆలోచిస్తాము. ఇది మనకి అవసరమా, అవసరం లేదా అనే విషయం కూడా మన మనసులోకి వస్తుంది. ఈ రకంగా పేపర్ మీద రాసి పెట్టడం వలన మనము ఈజీగా ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. నౌ ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేస్తాము, రిలేటివ్స్తో డిస్కస్ చేస్తాము, పెద్దవాళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకుంటాము. ఇదంతా కూడా మన భయాన్ని దూరంగా పంపించేస్తుంది, ఓవర్ థింకింగ్ని దూరంగా పంపించేయడానికి చాలా అవకాశం ఉంటుంది. ద 5th one ఈజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ టాలెంట్. మనం ఎప్పుడు కూడా ఓవర్ థింకింగ్ అని మన మనసులోకి రాగానే మనకి తెలుస్తుంది కదా, ఓహో ఐఎమ్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే, ఐ షుడ్ నాట్ గో ఇన్ దిస్ వే అని తెలుస్తుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? మన మూడ్ని డైవర్ట్ చేసుకోవాలి, మనకి ఇష్టమైన టాలెంట్ వైపు వెళ్ళిపోవాలి. పెయింటింగ్ అంటే ఇష్టం అంటే ఒక పేపర్ తీసుకోండి, చక్కని పెయింటింగ్ వేయండి, ఒక మంచి పాట పాడండి, డాన్స్ చేయండి, గార్డెనింగ్ చేయండి, గార్డెన్లోకి వెళ్ళండి, మొక్కల దగ్గర టైం స్పెండ్ చేయండి. గార్డెన్ లేకపోతే సమ్ గ్రీనరీ వైపు వెళ్ళండి. చిన్న చిన్న కుండీల్లో కూడా అందరం మొక్కలు పెట్టుకుంటున్నాము, ఆ గ్రీనరీ వైపు చూడాలి, ఎంజాయ్ చేయాలి. సో ఇన్ దిస్ వే we can concentrate on something which we are very much interested in. మనకి ఎంతో ఇష్టమైన ఒక టాలెంట్ వైపు కనుక మనము మొగ్గు చూపితే చాలా చక్కగా మన ఓవర్ థింకింగ్ నుంచి రిలీఫ్ అనేది ఉంటుంది. అండ్ ద లాస్ట్ వన్, 6th one, of course in everything, in every video almost we discuss these things. యోగా చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి, సమ్ ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి. And then the most important thing is spend some time in nature.
ప్రకృతిలో కొంత టైం మనము గడపగలగాలి. మనం ప్రకృతిలో ఎప్పుడైతే టైం గడుపుతామో అప్పుడు మనకి ఎట్లాంటి ఆలోచనలు రావు, ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది మనసంతా. సో మన ఇంట్లో మనకి ఎక్కువ మొక్కలు ఉండకపోవచ్చు, మనకి తోట ఉండకపోవచ్చు, కానీ ఎక్కడైనా కానీ మనం చూస్తే ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గర వైపే మనం తదేకంగా కనుక చూస్తే మనకి ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఆ చెట్టు మీద చిన్న చిన్న బర్డ్స్ ఉంటాయి, బటర్ఫ్లైస్ ఉంటాయి, ఎన్నో మనం చూడగలము, కానీ మనము అదంతా కూడా చేయలేకపోతున్నాము. సో with all these 6 points, I suggest to overcome your overthinking. మనం ఓవర్ థింకింగ్ నుంచి, అతిగా ఆలోచన చేసే విధానం నుంచి బయటపడాలంటే ఈ 6 కూడా చాలా చక్కగా ఉపయోగిస్తాయి. I repeat the main points. The first one is we have to change our beliefs. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాము, నెగటివ్ థింకింగ్ తోటే ఈ ఆలోచన వస్తుంది కాబట్టి ఆ బిలీఫ్ని, ఆ సిస్టమ్ని మనలోంచి తీసేసి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ని మనము ఆలోచించాలి. డోంట్ థింక్ అబౌట్ ద పాస్ట్. పాస్ట్ ఏంటి, ఎప్పుడో జరిగిన ఈవెంట్ చాలా చిన్నగా కనిపించాలి మనకి. దగ్గరగా ఉండే ఆబ్జెక్ట్ ఎంత పెద్దగా కనిపిస్తుందో ప్రజెంట్ అంత పెద్దగా అందంగా కనిపించగలగాలి. థర్డ్ వన్ ఈజ్ ఫోకస్ ఆన్ ద ప్రజెంట్. మనం ఎప్పుడు కూడా ప్రజెంట్లోనే ఉండాలి. ప్రజెంట్లోనే ఉండి నాకు ఈ థాట్ రాకూడదు, ఇది మంచి థాట్ కాదు అని తెలుసుకుని దాని నుంచి డీవియేట్ అయిపోవడము, రాసి పెట్టుకోవడము, ఇదంతా కూడా మన ఓవర్ థింకింగ్ నుంచి దూరం చేసేటట్లుగా ఉంటుంది. ఫోర్త్ వన్ ఈజ్ ఐడెంటిఫై యువర్ ఫియర్స్, యాంగ్జైటీ అండ్ ప్రాబ్లం. మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉంది, ఏం భయం ఉంది, ఏం ఆందోళన ఉంది అని మనం కనుక్కుని దాని గురించి మనం ఇతరుల దగ్గర డిస్కస్ చేయడం ద్వారా మనము రిలీఫ్ పొందగలము. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ టాలెంట్. మనకి ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ అని వచ్చిందో అప్పుడు మనకి ఇష్టమైన పని మనం చేయాలి, ఇంకొకరికి హెల్ప్ చేయగలగాలి. అండ్ ద లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్, ఇట్ ఈస్ అబౌట్ యోగా, మెడిటేషన్, వాకింగ్, ఎక్సర్సైజ్ అండ్ సో ఆన్. అండ్ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ నేచర్. ఇట్ గివ్స్ యూ ఎ లాట్ ఆఫ్ రిలీఫ్. So I hope you understand what are the disadvantages of this overthinking and ఎట్లాగా దీన్ని ఓవర్కమ్ కావాలి అనేది చాలా సింపుల్గా మనం డిస్కస్ చేసుకున్నాము. నెవర్ థింక్ ఓవర్, ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ హెల్దీ. Hope to meet all of you in my next post. Thank you so much. Jai Hind.